రోజు మనం గద్వాల్ బ్రిడ్జ్ నుంచి రైల్వే స్టేషన్ బేటి వరకు కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి చెట్లు కొట్టేయడం జరిగింది రోడ్డు పక్కన. ఇంకా నైట్ టైంలో లైట్లు లేవు, చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ వీడియో కూడా పెడతాను చూడండి. ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ రిపేర్ వర్క్ కూడా జరుగుతుంది, రోడ్ల రిపేర్ వర్క్. కొద్దిగా ఏమేమి సమస్యలు ఉన్నాయో క్లియర్గా చూపించడానికి ప్రయత్నిస్తాను. చూడండి, అదే గద్వాల్ బ్రిడ్జ్. అక్కడ లైటింగ్ బాగుంది, ఇక్కడికి లోపలికి వచ్చేసరికి లైటింగ్ లేదని చెప్పుకోవచ్చు. వర్షం కూడా పడుతుంది. బ్రిడ్జ్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్తుంటే ఇక్కడ లైట్లే లేవు, చూడొచ్చు. ఇక్కడ లైన్గా స్టేషన్ వరకు లైట్లే లేవు. రోడ్లు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. ఇక్కడ రాత్రిపూట ఎవరైనా దొంగలు ఉన్నా చాలా సమస్య. ఇక్కడ పాములు కూడా తిరుగుతున్నాయి. నేను చూశాను కాబట్టి చెప్పాను. ఒక పాము ఇలా ఉంది పరిస్థితి. ఇక్కడ నైట్ టైంలో చాలా ఇబ్బంది. నడుచుకుంటూ వెళ్తే చాలా భయం. కుక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ సైడు. ఇక్కడ చూడండి చెట్లు ఎలా కొట్టేశారో లైన్గా. ఇక్కడ రైల్వే స్టేషన్కి వెళ్తుంటే పైన వైర్లకు తాకుతుందని కొట్టేయడం జరిగింది. ఇది గద్వాల్లో ఇలా ఉంది పరిస్థితి. ఇక్కడ వైర్లు ఉంటాయి, కొట్టేస్తున్నారు. ఏరియాలో కూడా ఇలానే ఉంది పరిస్థితి. ఇట్లా బతికినట్టు కాదు, చచ్చినట్టు కాదు, ఇట్లా ఉంది పరిస్థితి. ఇక్కడ మనకు తెలిసిన పిల్లగాడు ఉన్నాడు, ఆ పిల్లగాడితో మాట్లాడదాం. చిన్న, నీ పేరు ఏం పేరు? నా పేరు సునీల్ అన్న. సునీల్, ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్న? ఇక్కడ వచ్చేసి గద్వాల్ టు ఐజా అనే రోడ్డు అదన్నీ పరిశీలించడం లేదు. ఎందుకంటే అలాగే గుంతలు పెట్టి అట్లా అలాగే పెట్టిండ్రు. ఇంకొకటి, దాని రోడ్ నిర్మాణం అనేది జరుగుతలేదు అసలు. అది అక్కడే మధ్యన అయిపోయింది. దాన్ని ఎవరొకరు పట్టించుకోవాలి. ఇది కొంచెం తొందర చేస్తే బాగుండు. అలాగే ఇంకొక విషయం, ఇక్కడికి ఎవరైనా నైట్ పూట ఎవరైనా డ్రింక్ చేసిన వాళ్ళు వస్తే యాక్సిడెంట్ అయ్యే కారణాలు కూడా ఉన్నాయి. ఇంకేమని చెప్తావు? చూడండి ఎంత పెద్ద గుంత దోగారో. మళ్ళీ ఇక్కడ రోడ్ వేస్తున్నారు అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి అడిగి చూద్దాం. ఇక్కడ రైల్వే స్టేషన్కి వెళ్తుంటే ఇక్కడ ఇంత పెద్ద గుంత దోగడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, డస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. రోడ్డు ఇటు సైడు అటు సైడు చాలా దుమ్ము కూడా వస్తుంది. ముఖ్యంగా ఐజా సైడ్ వెళ్తే మొత్తం దుమ్మే. ఐజా రూట్కి గద్వాల్ రైల్వే స్టేషన్ నుంచి. ఒక పిల్లగాడు ఉన్నాడు, ఆ పిల్లగాడితో మాట్లాడదాం. చిన్న, ఏం సమస్యలు ఉన్నాయి ఇక్కడ? ఈ గుంత తీయడం వల్ల ఎవరైనా నైట్ టైం స్పీడ్ వస్తే గుంతలా పడతారు. నైట్ టైం గుంతలా పడతారు స్పీడ్ వస్తాయన. కాబట్టి మనం ఏమైనా దానికి చేస్తే బాగుంటుంది, త్వరగా చేస్తే బాగుంటుంది అంటావు, అంతేనా? నీ పేరు? అరుణ్. చూస్తే నైట్ టైంలో పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి లైట్ లేదు. ఇక్కడ చూడొచ్చు, మనం ఎక్కడ కనపడట్లేదు. నైట్ టైంలో ఎవరైనా నార్మల్గా ఉందని వచ్చారనుకో గుంతలా ఈజీగా పడతారు. మనకు చూడడానికి సింపుల్గా కనపడుతుంది, కానీ గుంతల పడిన వాళ్ళకే తెలుస్తుంది. ముఖ్యంగా పెద్ద వెహికల్స్ పడితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చూడండి, అక్కడ రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది రైల్వే స్టేషన్. అక్కడ నుంచి చూస్తే ఎలాంటి లైట్లు లేవు. ఇక్కడ ఉండాలి ఒక లైట్, ఎందుకంటే అక్కడ రోడ్ రిపేర్ వర్క్ జరుగుతుంది. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇక్కడ పరిస్థితి. బస్ స్టాప్ ఉంది, ఇక్కడ ఐజా బస్ స్టాప్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఎలాంటి లైట్ లేదు. ఇక్కడ ఎంత దుమ్ము ఉంది చూడండి. కొద్దిగా చైర్ కూడా పలగొట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా దుమ్ము ఎంత ఉందో. అక్కడ షాప్ ఉంది, ఇక్కడ కూడా అలానే ఉంది పరిస్థితి. దుమ్ము ఎక్కువగా ఉంది. చూడండి ఎంత పెద్ద వెహికల్ వెళ్తుందో. ఇక్కడ రెండు వెహికల్ ఒకేసారి వస్తే ఏమైతుందో నాకైతే తెలియదు. గద్వాల్ రైల్వే స్టేషన్ లోపల బయట ఎవరో పెద్ద మనుషులు పెద్దరికం చేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి యూనిఫామ్ లేదు, వాళ్ళు ఎలాంటి డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తులు కూడా తెలియట్లేదు. కానీ ఇక్కడ ఉన్న వ్యక్తులను నువ్వు ఎందుకు వచ్చావు అని ఆడవాళ్ళని అడుగుతున్నారు, మగవాళ్ళని అడుగుతున్నారు. ఇక్కడ బేడున్న వ్యక్తులు సమస్య గురించి మాట్లాడమంటే కొద్దిగా మనకు రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ వ్యాపారం చేసేటోళ్ళు కొద్దిగా ఘాటుగా స్పందించడం జరిగింది. వాళ్ళు మాకు కడుపు ఉంది, నీకు లేదేమో అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను వాళ్ళ సమస్య గురించి మాట్లాడడానికి వస్తే ఇప్పుడు మనకు రెస్పెక్ట్ కూడా ఇస్తలేరు. ఏం సమస్యలు ఉన్నాయి? ఇక్కడ దుమ్ము ఎక్కువ ఉంది, చాలా దుమ్ము ఎక్కువ ఉంది. ఇక్కడ ఒకరోజు దుమ్ముకే జ్వరం వచ్చిండే. మా ఓనర్కి వచ్చిండే జ్వరం దుమ్ముకే. ఇంకా ఇక్కడ బస్ స్టాండ్లో లైట్ లేదు, ఏం లేదు. రాత్రిపూట రైల్వే స్టేషన్ కాడ బస్ స్టాండ్లో బస్ స్టాప్లో ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు తాగి పనుకుంటారు. ఇంకా ఎవరు పట్టించుకుంటలేరు బస్ స్టాప్ని. ఫుల్ దుమ్ము ఉంది బస్ స్టాప్లో కూడా.
క్లియర్గా చూపించాను, చెట్లు నరికేశారు. మరి ఎందుకు మొత్తం నరకట్లేదంటే, మొత్తం నరికితే అక్కడ జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. 500 ఫైను, 6 నెలల జైలు శిక్ష పడుతుంది. 1927 యాక్ట్ కింద కేసు నమోదవుతుంది. మనం చెట్టు కొట్టేయాలంటే చాలా మందికి తెలియదు, ఎట్లా పడితే అట్లా కొట్టేస్తుంటారు కాలనీలో కానీ ఇక్కడ ఊర్లలో కానీ. ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ పర్మిషన్ తీసుకోవాలి మున్సిపాలిటీలో, లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పర్మిషన్ తీసుకొని చెట్లు కొట్టేయాలి. ఆక్సిజన్ బాగుండాలంటే టౌన్లో పక్కా చెట్లు ఎక్కువగా ఉండాలి. ఇక్కడ టౌన్లో మాత్రం చెట్లు లేవు, ఉన్న కాడ కొట్టేస్తున్నారు. ఇక్కడ ఇల్లులు ఎక్కువగా ఉన్నాయి, ఇక్కడ ఊర్లో మాత్రం చెట్లు ఎక్కువగా ఉంటాయి. చెట్లు ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న గ్రౌండ్ వాటర్ని పైకి అట్మాస్ఫియర్కి పంపడం జరుగుతుంది. అక్కడ నుంచి వర్షం పడుతుంది. ఇట్లా చాలా ఉన్నాయి. ఇక్కడ చాలా జంతువులు ఆధారపడి ఉన్నాయి దానిపైన. అన్నాడు, అన్నతో మాట్లాడదాం. అన్న, నీ పేరు ఏం పేరు? సామెల్. అన్న సామెల్ బ్రో, ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి? ఇక్కడ లైట్ లేదు, దుమ్ము ఎక్కువైంది, రోడ్డు సక్సెషన్ జరుగుతుంది, చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ. నువ్వు ఇటు వెళ్తుంటావు కదా, ఏమైనా ప్రమాదాలు లేకుంటే ఏమైనా ఇన్సిడెంట్లు చూసినావా? ఇప్పుడు జరుగుతాయి కంపల్సరీ. చేయాల్సిన తొందర చేయాలి. రోడ్డు దుమ్ము భారీగా ఉంది, కరెంటు కూడా లేదు. ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాంటి జరగట్లేదు, ఇది పని జరగట్లేదు. కొంచెం తొందర చేస్తేనే మంచిది. ఇక్కడ ప్రమాదాలు కూడా ఏం లేవు కదా? ఇప్పుడైతే ఏం లేవు, తొందర చేస్తేనే ఏం ప్రమాదాలు రావు. లేట్ ఇట్లా చేసేయాలి, లేట్ అయితే ఇబ్బంది అవుతుంది. చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్డు, లైట్లు, దుమ్ము, ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. పరిష్కరించాల్సిందిగా నేను కోరుతున్నాను ప్రజల తరపు నుంచి. ఇక్కడ చాలామంది మాట్లాడడానికి ఇష్టపడట్లేదు కాబట్టి కొందరితో మాట్లాడిచ్చాను. ఇంకా వచ్చేసి రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా న్యూస్లో విన్నాం, ప్రతి ఊర్లో లైట్ల విషయంలో పెద్దపీట వేస్తాం, లైట్లు వేయాల్సిందే ఊళ్ళో అని చెప్పడం జరిగింది. ఇక్కడ టౌన్లోనే ఇలా ఉంది పరిస్థితి, మళ్ళీ ఎందుకు వేయట్లేదు లైట్లు? ఇక్కడ ముఖ్యమైన ఏరియా ఇది. చాలామంది స్టూడెంట్స్, చాలామంది ప్రయాణికులు ఇక్కడ నుంచి వెళ్తారు. ముఖ్యంగా పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తులు చాలా ఇబ్బంది పడతారు నైట్ టైంలో. ఇక్కడ ఎలాంటి వసతి ఉండదు, వాళ్ళ సొంత ఇల్లు ఉండదు కాబట్టి ఇక్కడ పక్క లైట్లు వేయాల్సిందే. ఇక్కడ దుమ్ము వస్తుంది, చాలా ఇబ్బందులు ఉన్నాయి. క్లియర్గా ఒక కమిటీ వేయండి, ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో వాళ్ళు మీకు సమస్యలు చూపెడతారు, దానిపై మీరు యాక్షన్ తీసుకోండి. మరి ఎవరు అధికారులు స్పందిస్తారా, రాజకీయం చేసేటోళ్ళు స్పందిస్తారా అనేది నేను వాళ్ళకే వదిలేస్తున్నాను. 100 ఎకరాలు నల్ల సోమనాద్రి రాజు గారు ఇక్కడ మన బ్రిడ్జ్ నుంచి రాసి ఇచ్చారు ఇండియన్ రైల్వేకి. మరి ఇంత స్థలాన్ని కేటాయించినప్పుడు గద్వాల్కి ఎంత స్పెషల్గా డెవలప్మెంట్ వర్క్ జరగాలి. ఇక్కడ చూస్తే బయట లైట్లే లేవు. గద్వాల్ రాజు గారు రైల్వే స్టేషన్కి ఒక 100 ఎకరాలు రాసి ఇచ్చారంట. మళ్ళీ అంత 100 ఎకరాలు రాసి ఇచ్చినప్పుడు మన గద్వాల్ రైల్వే స్టేషన్కి ఏమైనా ప్రత్యేకమైన నిధులు కేటాయించారా ఇక్కడ ఇండియన్ రైల్వే వాళ్ళు అనేది తెలుసుకుందామన్నా. ఏమైనా ప్రత్యేకమైన నిధులు కేటాయించారా? 100 ఎకరాలు రాజుగారు, గద్వాల్ రాజు సోమనాద్రి రాసి ఇచ్చారంట. మరి వాళ్ళు ఏమైనా కొద్దిగా మన గద్వాల్కి పెద్దపీట వేసారా? నువ్వు ఏమనుకుంటున్నావు? ఇచ్చింటారని నాకు అనిపిస్తుంది. నాకైతే ఇక్కడ లైట్లే కనపడతలేవు, చెట్లు కొట్టేస్తున్నారు. చెట్లు మనం కాపాడుకోవాలి, ప్రతి దానిలో చెట్లు వేయాలి, ఒక ఫారెస్ట్ లాగా ఉండాలి. ఫ్యూచర్లో చాలా దారుణంగా అయిపోతుంది. ఒకప్పుడు టౌన్లో చాలా తక్కువ ఇల్లులు ఉండేవి. ఎలా చెప్తున్నానంటే మా ఇంటికనే ఒక 2-3 ఇల్లులు ఉండేటివి, అదే ఇప్పుడు చూస్తే ప్రతి దానిలో ఇల్లులు అయిపోయినాయి. రేపు ఆక్సిజన్ పీల్చుకోవడానికి ఎక్కడి నుంచి వస్తుంది? చెట్లు, ఫారెస్ట్ అడాప్ట్ చేసుకోవాలి. ప్రభాస్ గారు, నాగార్జున గారు అడాప్ట్ చేసుకున్నారు కొన్ని ఎకరాలు. దాంట్లో కూడా కొద్దిగా మోసం జరిగింది. సంతోష్ రావు కొద్దిగా మోసం చేశాడంట. మరి ఇలాంటి ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ. చూడండి, బస్సు వెళ్తుంది, ఎంత దుమ్ము వస్తుంది చూడండి. ఇక్కడ